తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గ్రామ సభలు రచ్చవుతున్నాయి. ఈ నెల 26న ప్రారంభం కానున్న పథకాలకు గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు అధికారులు. అయితే లబ్ధిదారుల లిస్టులో తమ పేరు లేకపోవడంతో అధికారులను గట్టిగా నిలదీస్తున్నారు ప్రజలు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిరంతరం జరుగుతుంది అనేది ప్రభుత్వ వాదనగా కనిపిస్తోంది. సో తెలంగాణలో ఏం జరుగుతోంది, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ట్రాన్స్పరెన్సీ ఎంతవరకు ఉంది, పూర్తి డీటెయిల్స్ అందించబోతున్నారు గాంధీ భవన్ నుంచి రాకేష్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రాకేష్, ఆల్మోస్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి చాలా దగ్గరకు వచ్చేస్తున్న పరిస్థితి. చాలా చోట్ల చూస్తున్నాం గ్రామ సభల్లో ఇలాంటి రచ్చ వాతావరణం. ఇచ్చిన వాళ్ళకే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి, రిటైర్డ్ గవర్నమెంట్ వాళ్ళకో లేకపోతే ధనికులకో వస్తున్నాయి, మా వరకు రావట్లేదు అనేది కొంతమంది ఆరోపణ. దీన్ని ఎలా కరెక్ట్ చేయబోతోంది ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? నెల 26 నుంచి 4 కొత్త పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతోంది. రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాతో పాటు కొత్త రేషన్ కార్డులు, దీంతోపాటు ఇంద్రమ్మ ఇల్లు, ఈ 4 పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక నిన్నటి నుంచి జరుగుతుంది. ఈ నెల 24 వరకు కూడా ఈ ఎంపిక జరగబోతోంది. అయితే ఈ 4 రోజుల పాటు కూడా అన్ని గ్రామాల్లో కూడా గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ గ్రామ సభల వేదికగా పెద్ద ఇష్యూగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా లబ్ధిదారుల ఎంపిక అనేది ఏకపక్షంగా జరిగింది. నిజమైన లబ్ధిదారులకు ఈ యొక్క ఫలాలు అందట్లేవు అనేది ఒక విమర్శలు వస్తున్నాయి. ప్రతి ఊర్లో కనీసం 5 నుంచి 10 మందికి ఈ యొక్క లబ్ధిదారుల లిస్టులో పేరు లేకపోవడంతో వారందరూ కూడా ఈ సంబంధించి అధికారుల ముందు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. నిన్ననే ఈ యొక్క గ్రామ పంచాయతీల దగ్గర సంబంధించి ఏదైతే అభిప్రాయ సేకరణ ఉందో అక్కడ మొదలైన దగ్గర అధికారులను నిలదీస్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలామంది అధికారులపైన తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. అయితే ముఖ్యంగా రేషన్ కార్డులు అనేది ఇక్కడ ప్రధాన ఇష్యూగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డులు అయితే ఎవరికైతే ఇస్తున్నారో చాలామంది ప్రజాపాలన దరఖాస్తులు చేసుకున్న వారికి ఇవ్వలేదనే ఒక విమర్శ అయితే వస్తూ ఉంది. దీనిపైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరణ ఇచ్చినప్పటికీ దానికి సంబంధించి అయితే ఇష్యూ అయితే ఆగట్లేదు. ఇది నిరంతర ప్రక్రియ, ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పినప్పటికీ ఇప్పుడు దరఖాస్తుల ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఇప్పుడే దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకుంటాం, వెంటనే లబ్ధిదారుల జాబితాలో తమ పేరు చేర్చండి కూడా చాలామంది పేదవాళ్ళు కోరుతున్నారు. అయినప్పటికీ పైనుంచి ఆదేశాలు లేకపోవడంతో అధికారులు ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. అయితే ఈ యొక్క గ్రామ సభలలో మాత్రం కొత్త రేషన్ కార్డుల కోసం మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటున్నారు. కానీ ఎప్పుడు ఆ లబ్ధిదారుల జాబితాలో చేర్చారనే ఒక క్లారిటీ మాత్రం ఇవ్వని పరిస్థితి. దీంతో ఒక గందరగోళమైన పరిస్థితి అనేది మనకు గ్రామ సభల్లో కనబడుతూ ఉంది. దీంతోపాటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా మొత్తం నియోజకవర్గానికి 3500 ఇల్లు ఈసారి ఇవ్వడంతో కేవలం ఒక ఊరుకు 10 నుంచి 15 లేదంటే 20 వరకే ఆ ఊరికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది లబ్ధిదారులు ఉండడం, తక్కువ మందికి పేర్లు ఇక్కడ రావడం వల్ల మిగతా వారందరూ కూడా తమ పేరు ఎందుకు లేదనే ఒక ప్రశ్న వినిపిస్తున్నారు. దీంతో అధికారులకు ఏం చేయాలో పాల్పోని పరిస్థితి కనబడుతోంది. పై అధికారులకు సమాచారం ఇస్తున్నాం, వివరణ వచ్చిన తర్వాత మీకు క్లారిటీ ఇస్తామంటూ కూడా చెప్తున్నారు. తప్పితే ఎప్పుడు ఈ పథకం ఇస్తాను, నిజమైన బెనిఫిషియరీకి సంబంధించి ఎప్పట్లో ఒక క్లారిటీ ఇస్తామని చెప్పకపోవడంతో ఈ గందరగోళానికి దారితీస్తుంది. ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఈ సభలు జరుగుతున్న నేపథ్యంలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఇష్యూగా మారే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం కూడా, అధికార పార్టీ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. ఎందుకంటే వచ్చే నెల కానీ లేదంటే ఏప్రిల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్న నేపథ్యంలో ఈ ఇష్యూస్ అన్ని కూడా ఎన్నికల మీద ఎఫెక్ట్ పడితే కాంగ్రెస్ పార్టీకి నష్టమనే ఒక అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. దీనిపైన సీనియర్ నేతలు కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళని తొందరగా దీన్ని షార్ట్అవుట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చినప్పటికీ లబ్ధిదారులకు సంబంధించి ఎంపిక జరుగుతుండగా కొత్త దరఖాస్తులు తీసుకోవడం వల్ల ఎటువంటి లాభం లేదనే అభిప్రాయం జనాల నుంచి వ్యక్తమవుతుంది. దీనికి ప్రభుత్వం మరి ఏ విధంగా క్లారిటీ ఇస్తుంది, ఈ నష్టాన్ని ఏ విధంగా పూడ్చుకుంటుంది అనేది చూడాలి. ఓకే రాకేష్, థ్యాంక్ యూ. ఇక ఇదే వ్యవహారం పైన రెస్పాండ్ అయ్యారు కేటీఆర్. ట్వీట్ చేశారు ఆయన. ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపించారు. మోసకారి కాంగ్రెస్ సర్కార్పై ప్రజా తిరుగుబాటు మొదలైంది అంటున్నారు ఆయన. గ్యారంటీల గారడీపై జనగర్జన శురువైందని తెలిపారు. అసమర్థ సీఎం అసలు స్వరూపం బయటపడిందన్నారు. కాలయాపనతో కాలం సాగదు, అటెన్షన్ డైవర్షన్ చెల్లదంటున్నారు. దరఖాస్తుల దందా నడవదని, ఆగ్రహ జ్వాల ఇక ఆగదన్నారు.